నాకు రామజోగయ్య శాస్త్రి గారు. శాస్త్రి గారితో మీకున్న ఒక చిన్న అనుబంధం గురించి నాకు తెలిసింది. Yes, దాని yes. గురించి నేను మిమ్మల్ని అడుగుతాను. Yeah. మిమ్మల్ని మీరే వెళ్ళి పరిచయం సార్కి చేసుకున్నారు. పరిచయం చేసుకున్నారు. అయితే ఆయన మీకు చెప్పారంట, ప్రతి పాట ఇంతే రాయగలిగితే ఇక్కడ ఉండు, లేదంటే వెళ్ళి జాబ్ చేసుకోమని చెప్పి. అది నిజమేనా? నిజం నిజం. ఓకే. ఏదో ఇట్లాంటి ఒక యూనియన్ మీటింగ్ ఏదో ఆడియో ఫంక్షన్ అండి. ఆయన కూర్చున్నారు ముందు వరుసలో, నేను వెళ్ళి దండం పెట్టి, కాళ్ళకి దండం పెట్టి పరిచయం చేసుకుని, ఆ పాట రాసింది నువ్వేనా అని భుజం మీద చేసి, వెరీ గుడ్ శభాష్ అన్నారు. శభాష్ అన్న తర్వాత, పాటలు అన్నీ ఇలాగే రాయగలిగాన నమ్మకం నీకుంటే ఇక్కడ ఉండు, లేదంటే నేను జాబ్ చేసుకో, కుర్రోడివి చెప్పిన తర్వాత అది నాకు అనిపించింది, ఓకే ఇది నా భవిష్యత్తు కోసం నాకు కావాల్సిన, అదే శ్రీకృష్ణుడికి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏదో గీతోపదేశం చేసినట్టుగా చేశారు ఆ రోజే. సో అప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట, ఏం చేసినా పాటలో మనం ఒక అత్యద్భుతమైన ఎక్స్ప్రెషన్ చెప్పే ప్రయత్నమే చేద్దాం, మన పరిధిలో ఉన్నంత మేరకు. పరిధి లేనప్పుడు ఓకే, కమర్షియాలిటీస్ ఉంటాయి కాబట్టి సినిమా అన్నప్పుడు ఓకే, మన చేతిలో ఉన్నంత మేరకు ఏం చేద్దాం, మంచి పాటలు ఇవ్వడానికి ట్రై చేద్దాం. అలాగే చేశాను, అలాగే చేస్తాను కూడా.